సో హలో మామ అందరూ మీరు చూస్తున్నారు వీర్ ద గేమర్ అండ్ ముందుకెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి 5125 డైమండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డైమండ్స్ తోటి మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈవెంట్స్ అన్ని తీద్దాము. ఫస్ట్ అయితే మనం మిస్టరీ షాప్ లోకి వెళ్దాం. నాకు మిస్టరీ షాప్ లో డెజర్ట్ ఈగల్ గన్ స్కిన్ అండ్ ఒక లేడీ బండిల్ ఒక మేల్ బండిల్ అయితే ఉంది. మనం ఫస్ట్ అయితే దీని మీద కొన్ని డైమండ్స్ స్పెండ్ చేయాలి. సో మనం అయితే ఇమోట్ కొందాము. ఇమోట్ కావాలి మెయిన్ మనకి. సో మనకైతే ఇప్పుడు ఇమోట్ అయితే తీస్తాము. ఇప్పుడు అయితే మనం ఇమోట్ని ఎక్విప్ అయితే చేసుకుందాం. ఏదైనా వేరే ఇమోట్ని తీసేసి ఇమోట్ని అయితే ఎక్విప్ చేసుకుందాం మన ముందు. అండ్ సారీ ఏమనుకోకుండా నాకైతే ఈ వీడియో రికార్డ్ చేసిన పింగ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ మనం అయితే ఇప్పుడు డీమన్ స్లేయర్ ఇమోట్ అయితే పెద్దగా వాడలేదు కదా. డీమన్ స్లేయర్ బదులు ఇమోట్ని అయితే ఎక్విప్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఏమంటారు ఈ బండల్ని అయితే పర్చేస్ చేద్దాం. 455 డైమండ్స్కి అయితే ఉంది. కంగ్రాచులేషన్స్ మనకైతే ఏమంటారు ఈ మిస్టరీ షాప్ బండిల్ అయితే వచ్చేసింది. బండిల్ పేరు సంథింగ్ ఏదో ఉంది, గైడ్ సంథింగ్ ఏదో ఉంది. ఆ బండిల్ పేరు మనతో సంబంధం, బండిల్ పేర్లతో మనకు సంబంధం లేదు. మనకైతే బండిల్ వచ్చింది. అండ్ మనకి ఇంకా మిగిలిన 3 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో ఈ డైమండ్స్ అని మనం ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న లక్ రాయల్లో ఉన్న ఇమోట్ రాయల్ కానీ అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో అయితే స్పిన్స్ కొడతాం డైరెక్ట్. ముందు ఇది కాదు, మనం అయితే ముందు వించెస్టర్ స్కిన్ అయితే తీద్దామా. కొత్తగా వచ్చింది కదా, దానికైతే మన దగ్గర ఏం గన్ స్కిన్స్ అయితే లేవు. సో వించెస్టర్ స్కిన్ అయితే తీద్దాం ముందు మనము. దేంట్లో చూద్దాము. చూసారు కదా డైరెక్ట్ 499 డైమండ్స్కి వచ్చింది. సో తీద్దాం ఇంకా. సో మనకి ఇదన్నమాట వించెస్టర్ రఫీల్స్ రేజ్ గన్ స్కిన్ వచ్చేసి బాగా అనిపించింది నా దగ్గర వించెస్టర్ ఒక్కటి కూడా లేదు, అందుకే తీసాను అనమాట ఇది. నెక్స్ట్ దేంట్లో స్పిన్ చేద్దామా. వాల్ రాల్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, వాల్ రాల్ అయితే వద్దనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాంపేజ్ బండ్లు అనమాట. మనకు ఆల్రెడీ వచ్చేసింది ఇది. దీని మీద ఆల్రెడీ వీడియో పెట్టినట్లయితే చూడండి. ఇది వచ్చేసి కార్నివల్ రింగ్ అంటే ఇది మనకి ప్రైమ్ సర్వర్ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. మనం అయితే అది తర్వాత చూద్దాము. దీంట్లో మనం స్పిన్స్ కొడదాం. డోంట్ రిమెంబర్ వీఆర్ రిచ్. ఫస్ట్ స్పిన్ కొట్టాం ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఏం ఇమోట్ చూద్దాము. మెయిన్ ఇమోట్ ఫస్ట్ కంగ్రాచులేషన్. అది కూడా మెయిన్ ఇమోట్ వచ్చేసింది మనకి. సో దీని మీద మనకి కొంచెం అయితే ఆశలు ఉన్నాయి. సో ఫస్ట్ ఇమోట్ వచ్చేసింది. ఇంకా మనకు రావాల్సిన 3 ఇమోట్స్ చూద్దాము. 3 అన్నది ఇద్దాము, లేకపోతే 2 అన్నది ఇద్దాము. ఈ ఈవెంట్ మొత్తంలో మనకు మాక్సిమం తీయగలిగితే 4 ఇమోట్స్ ఇద్దాము, లేకపోతే 3 ఇమోట్స్ తీద్దాము, సరిపోతాయి మనకి. సో చూద్దాం ఈ ఇమోట్లో ఈ దీంట్లో రాలేదు. నెక్స్ట్ ఇంకా అప్పకుండా స్పిన్స్ అయితే కొడదాం, చూద్దాం వస్తుందో రాదో. చెప్పాను కదా పింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది, ఏమనుకోకండి. సో సారీ దానికోసం అయితే. నేనైతే స్పిన్స్ చేస్తూ ఉంటాను, మీరైతే చూస్తూ ఉండండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అని చెప్పండి నాకు ఎన్ని డ్యామేజ్కి వచ్చిందో అండ్ మీకు ఎన్ని డ్యామేజ్కి వచ్చిందో అది కూడా చెప్పండి నాకైతే మీరు. సరే మనం మళ్ళీ స్పిన్ కొట్టాం, చూద్దాము. దీంట్లో కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్పిన్ కొడతాము, చూద్దాము. మనకి మినిమం 3 ఇమోట్లు అయితే ఇద్దాము ఈ ఈవెంట్లో. మనం మళ్ళీ స్పిన్ అయితే కొట్టాము, చూద్దాము ఈసారి వస్తుంది. రాలేదు ఈసారి కూడా గోల్డ్ బాటిల్ ఏమి రాలేదు. చూద్దాం ఇలాగే ఆపకుండా స్పిన్స్ అయితే కొడతాము, చూద్దాం మనకు వస్తారు రాదు. దీంట్లో కూడా రాలేదు నెక్స్ట్ ఇంకా రావట్లేదు. మనం తొందరగా వస్తే బాగుండు. ఎంత తక్కువ డైమండ్స్లో వస్తే అంత తక్కువ బాగుంటుంది మనకి. అండ్ పింగ్ పోవాలేదు చెప్తాను కదా, సారీ ఏమనుకోకండి. అండ్ ఈసారి కూడా రాలేదు ఇంకా మన దగ్గర మిగిలిన డైమండ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. చూద్దాము ఎన్ని డైమండ్స్కి వస్తుందో. అండ్ కమెంట్ చేయండి మర్చిపోకుండా నాకు ఎన్ని డైమండ్స్కి వచ్చిందో. అండ్ మీరు కూడా ఒకవేళ ఇమోట్స్ తీస్తే మీకు ఎన్ని డైమండ్స్ చూద్దాము. మన గోల్డ్ బాటిల్ అయితే వచ్చింది, చూద్దాం ఏ ఇమోట్ వచ్చిందో. మనకి డౌన్లోడ్ చేసుకుందాం ఇమోట్ని. అండ్ మనకు వచ్చింది లవ్ మీ నాట్ ఇమోట్ అనమాట. బాగుంది ఇమోట్ కూడా చూడడానికి. అండ్ మన స్పిన్నింగ్ అయితే ఆపోదు. స్పిన్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాము, చూద్దాం మనకి ఇంకొక ఇమోట్ అయితే ట్రై చేద్దాము. మొత్తం 4 ఇమోట్ రాకపోయినా మినిమం 3 ఇమోట్లు అయితే ఇద్దాం ఈ ఈవెంట్లో. సరే స్పిన్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మనము. అండ్ మనమైతే ఇప్పుడు ఇంకా స్పిన్స్ అయితే ఆపకుండా కొడదాము, చూద్దాం. మనకి ఇంకొక ఇమోట్ వచ్చే వరకు మ్యాక్సిమం నేను 4th ఇమోట్ తీయకపోవచ్చు. అండ్ మనం అయితే స్పిన్స్ కంటిన్యూ చేద్దాము. డైరెక్ట్ మనకి బండ్లు అంటున్నా ఇమోట్ అనమాట. డైరెక్ట్ మనకి ఇమోట్ రావాలి, ఇమోట్ వస్తే స్పిన్స్ అయితే కొడదాము. సో ఇమోట్స్ అయితే బాగున్నాయి దీంట్లో. లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే కొంచెం బాగున్నాయి ఇమోట్స్. మనకి మెయిన్ అమౌంట్ అయితే వచ్చింది. అండ్ మనకి ఇంకా రావాల్సినవి అయితే 2 ఇమోట్స్ ఉన్నాయి. 2 వచ్చాయి, 2 ఇమోట్స్ ఉన్నాయి. చూద్దాం మనకి ఎన్ని స్పిన్స్కి అయితే ఇమోట్ వస్తుందో. అండ్ మర్చిపోకుండా మీరైతే నాకు కమెంట్ చేయండి నాకు టోటల్గా ఎన్ని డైమండ్స్ అయితే పట్టిందో ఈ ఈవెంట్. ఈ వీడియోలో మొత్తం ఎన్ని డైమండ్స్ అయ్యాయో, ఎన్ని డైమండ్స్ మిగిలాయో కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఎన్ని డైమండ్స్కి వచ్చిందో ఇమోట్ కమెంట్ చేయండి మర్చిపోకుండా. నాకు తెలిసి ఈసారి ఇమోట్ అంత ఈజీగా వచ్చేయట్లేదు చూద్దాం మనకి ఈ స్పిన్లో వస్తుందో రాదో. రాలేదు నాకు తెలిసి ఈసారి అంత ఈజీగా రాదు మనకి ఇమోట్. చూద్దాము. వచ్చింది ఫైనల్గా ఒకటి ఇమోట్ వచ్చింది, చూద్దాము. కంగ్రాచులేషన్స్ వచ్చింది మనకి ఇంకొక డ్యో ఇమోట్ అనమాట. ఇది కూడా 2 డ్యో ఇమోట్, ఒకరైతే సోలో సింగిల్ ఇమోట్ వచ్చింది మన ఇమోట్, ఇంకోటేమో 2 డ్యో ఇమోట్ వచ్చింది. చాలా అండ్ మనకు రాని ఇమోట్ ఏదో చూద్దాం చూడండి. ఇది మనకు రాని ఇమోట్ 3rd ఇమోట్ ఉంది కదా, ఇది కూడా డ్యో ఇమోట్ ఉంది. మనకు ఆల్రెడీ డ్యో ఇమోట్స్ అయితే 2 వచ్చాయి, సరిపోతాయి డ్యో ఇమోట్స్. ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది.
అండ్ నెక్స్ట్ మనకు లాస్ట్ ఉంది, అది కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇదే లవ్ మీ లవ్ మాట. ఈ ఇమోట్ అయితే అన్నిటికన్నా బాగుంది. ప్రెసెంట్ ఉన్న ఈవెంట్స్లో అన్ని ఈవెంట్స్ అయితే మనం తీసినట్టే. అండ్ మామ ఈ వీడియో ఇంకా అయిపోలేదు. ఈ వీడియోలో నేను ఇంకా కార్నివల్ రింగ్ కూడా స్పిన్ కొట్టాను. సో వీడియోకి ముందుకెళ్ళే ముందు ఒక చిన్నది చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా ఛానల్లో మీకు ఆల్రెడీ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, నా ఛానల్లో గివ్ అవే అయితే నడుస్తుంది. సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ అయితే చేయండి, ప్రతి వీడియోని లైక్ కొట్టండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. సో నా ఛానల్ తొందరగా గ్రో అవుతుంది. అండ్ వన్స్ నా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ టచ్ అవ్వగానే గివ్ అవే ఏంటంటే ఒక అకౌంట్ ఇస్తాను. ఆ అకౌంట్లో లాల్ ఇమోట్ ఉంది, 7 years ఓల్డ్ అకౌంట్ అనమాట. ఆ అకౌంట్ అయితే ఇద్దాం అనుకోవచ్చు, నా దగ్గర లేదు అని. కానీ నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది. అండ్ ఈ అకౌంట్ ఆ అకౌంట్ 2 అకౌంట్ మెయింటైన్ చేయాలంటే నా వల్ల కాదు. సో అందుకే నేనైతే ఆ అకౌంట్ని అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటాను. అందుకే ఒకవేళ మీరు కనుక ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి, ఒకవేళ మీరు కూడా అకౌంట్ని గెలుచుకోవాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోలో మీ ప్రెజెంట్ యూఐడిని కమెంట్ చేయండి. అండ్ నా ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు కూడా ఛానల్ గెలుచుకోవచ్చు. అండ్ మామ ఇప్పుడైతే మనకు వచ్చిన బండల్స్, ఏదైతే బండల్ అనమాట, బండల్ తర్వాత చూద్దాము. ఇవైతే ఇమోట్స్ అనమాట. ఇమోట్స్ బండల్స్ రెండు ఒకసారి చెక్ చేశాక మనమైతే వెళ్ళి కార్నివల్ రింగ్లో అయితే స్పిన్ కొడదాము. అండ్ ఇమోట్స్ మామ అన్నీ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి ఈసారి ఇమోట్స్. లాస్ట్ టైం కానీ ఈసారి ఇమోట్స్ అన్నిటికన్నా మంచిగా ఉన్నాయి. అండ్ అయితే ఇప్పుడైతే డైరెక్ట్ కార్నివల్ అయితే స్పిన్స్ కొడదాం. ఇప్పుడు మనము స్పిన్స్ కొట్టే ముందు మనం మంత్లీ పాస్ డైమండ్స్ అయితే క్లెయిమ్ చేసుకుందాము. సో డైమండ్స్ క్లెయిమ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే వెళ్ళి స్పిన్స్ అయితే కొడదాము. మన కార్నివల్ రింగ్లో స్పిన్స్ అయితే కొడదాం వెళ్ళి. సో ఇది మనకి కార్నివల్ రింగ్ చూసారు కదా, మన దగ్గర ఆల్రెడీ 166 టోకెన్స్ ఉన్నాయి, ఇమోట్ రెడీమ్ చేయొచ్చు. కానీ స్పిన్స్ అయితే కొడదాం. మనకు ఫస్ట్ స్పిన్లో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా చూద్దాము, వస్తుందా రాదా. అసలు పింగ్ అయితే తక్కువ ఉంది, సో ఏమనుకోకండి. చూద్దాం మనకి ఫస్ట్ స్పిన్ ఇమోట్ వచ్చిందా మనకి? ఇమోట్ వచ్చింది ఫస్ట్ స్పిన్లోనే. నిజంగా ఫస్ట్ స్పిన్లో ఇమోట్ వచ్చింది. ఇప్పుడైనా దీంట్లో స్పిన్ కూడా చేయలేదు, ఫస్ట్ స్పిన్లో ఇమోట్ వచ్చేసింది. సో లక్ అయితే బాగుంది ఈ వీడియోలో మనకి ఫస్ట్ స్పిన్లో ఇమోట్ వచ్చింది, సెకండ్ స్పిన్లో బండ్లు వచ్చేయాలన్నమాట. కొంచెం పింగ్ అయితే తక్కువ ఉంది. మా ఇంట్లో వైఫై అనేది పర్ఫెక్ట్గా లేదు, పింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది. చూద్దాం మనకి దీంట్లో టోకెన్స్ మాత్రమే వచ్చాయి, అదే యూనివర్సల్ టోకెన్స్. అండ్ నాకు తెలిసి నేను ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కటి తీస్తాను అనుకుంటా. ఇమోట్, మేల్ బండల్, ఫీమేల్ బండల్, ఆల్సో గ్లూ వాల్ 4 అయితే తీస్తాను అనుకుంటా. సో సారీ అనుకోండి, పింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది, ఏమనుకోకండి. ఈ యొక్క వీడియోకి అడ్జస్ట్ కండి నెక్స్ట్ వీడియో నుంచి లో పింగ్ అయితే రాకుండా చూసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆపకుండా నాన్ స్టాప్ స్పిన్స్ అయితే కొడదామా, మనకి వస్తుంది లేకపోతే లేదు. ఈ లోపల టోకెన్స్ కూడా పెరుగుతాయి కదా, ఒకవేళ మనకి రాకపోతే రెడీమ్ అయితే చేసుకుందాము. అండ్ చూద్దామా మనకి ఈ స్పిన్ లైన్ వస్తుందో రాదో చూద్దామా. ఈ స్పిన్లో 10 టోకెన్స్ వచ్చాయి ఈ స్పిన్లో మన 10 టోకెన్స్ అయితే వచ్చాయి. చూద్దాం, ఇంకా నాన్ స్టాప్ స్పిన్స్ అయితే కొడదాము. అది బండలు పెద్దగా అవుతుంది కదా, చూపిస్తాను ఆగండి ఒక్క నిమిషం. మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అవ్వండి. ఇప్పుడు సడన్గా పెద్దగా అవుతుంది కదా, అప్పుడు అనిపిస్తుంది మనకు బండ్లు వచ్చేసిందేమో అనిపిస్తుంది, కానీ రావట్లేదు. చూద్దామా మనకి దగ్గర ఇప్పుడు ఇంకా 700 బండల్ మెయిల్ బండల్ డైరెక్ట్ వచ్చేసింది. రెడీమ్ కొడదాం అనుకున్నా ఇప్పుడే, కానీ మెయిల్ బండల్ డైరెక్ట్ వచ్చేసింది. సో పర్లేదు ఈ వీడియోలో లక్ మాత్రం మంచిగా అనిపిస్తుంది, షేర్ వద్దులే కానీ ఈ వీడియోలో కొంచెం లక్ బాగుంది అనిపిస్తుంది. అండ్ ఆపకుండా స్పిన్స్ అయితే కొడదాం. ఇంకా మేబీ గ్లూ వాల్ అన్న ఫీమేల్ బండ్లు అని వచ్చేయచ్చు కదా మేబీ, కానీ పర్లేదు మనకి బాగానే వచ్చేసినాయి 2 బండల్, ఒక ఇమోట్, ఒక బండలు. చూద్దాం మన దగ్గర ఆల్రెడీ 273 టోకెన్స్ అయ్యాయి. దీంతో మనము గ్లూ వాల్ ఇంకా ఫీమేల్ బండల్ 2 రెడీమ్ చేసుకోవచ్చు. కానీ ఏం కాదు, స్పిన్స్ అయితే కొడదాము. స్పిన్స్ కొడితే మేబీ వచ్చే లక్ ఉంది కదా, రావట్లేదు ఇంకా మనకైతే రావట్లేదు. చూద్దాము, ఇంకా ఒకవేళ 300 టోకెన్స్ అయినాయా, 300 టోకెన్స్ అయినాక అయితే రెడీమ్ కొట్టేస్తాను. ఇంకా చూద్దాము వస్తుందో రాదో. ఇప్పుడైతే ఇంకా రావట్లేదు. అయినా 303 టోకెన్స్ అయ్యాయి. ఎక్స్చేంజ్ కొడదామా వద్దా చూద్దాం సర్లే ఇంకో స్పిన్ అయితే కొడదాం ఎక్స్చేంజ్ బదులు, చూద్దాం వస్తుందో రాదో. సర్లే ఇంకా ఈ డైమండ్స్ అన్న అయ్యే వరకు స్పిన్స్ అయితే కొడదాము. ఇక ఇదే లాస్ట్ స్పిన్ నాకు తెలిసి, ఈ స్పిన్లో వస్తే ఓకే, లేకపోతే డైరెక్ట్ వెళ్ళి రీడీమ్ అయితే చేసేద్దాము. సరిపోతే మనకి ఒకవేళ రిడీమ్ చేయాలి అనుకుంటే మనకి బండల్ ఇంకా గ్లూ వాల్ 2 వచ్చేస్తాయి రిడీమ్ చేయాలనుకుంటే. చూద్దాం ఈ స్పిన్లో ఏమైనా వస్తాయి. సర్లే ఏం రాలేదు, వెళ్ళి రిడీమ్ చేసేద్దాము. ముందైతే మనం రిడీమ్ కొడదాం ఆగండి. ఇదిగోండి రిడీమ్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే వెళ్ళి రిడీమ్ కొడదాము.
ఇదైతే 200 టోకెన్స్ ఉంది, రెడీమ్ చేసేద్దాము. అండ్ మామ కంగ్రాచులేషన్స్, ఫీమేల్ బండల్ కూడా వచ్చేసింది. అండ్ మనకి మిగిలింది ఇంకా ఏమంటారు ఆ గ్లూ వాల్ మాత్రమే. గ్లూ వాల్ కూడా తీసేద్దాము. ఇక ఇవ్వండి ఎక్స్చేంజ్ కొట్టేద్దాము గ్లూ వాల్ని. బాగుంది మా గ్లూ వాల్ కూడా, యానిమేటెడ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది గ్లూ వాల్ వచ్చేసింది మామ. అండ్ మనకి అచీవ్మెంట్ కూడా అన్లాక్ అయింది. అండ్ మామ మనకి ఇప్పుడు కార్నివల్ రింగ్ లో ఉన్న 4 ఐటమ్స్ అయితే వచ్చేసాయి. అండ్ అదొక్కటే కాకుండా ఇప్పుడు ఉన్న ఈవెంట్స్ లో మనకి మాక్సిమం ప్రతి ఒక్క ఈవెంట్ మనం క్లెయిమ్ తీసేసినట్టు. ర్యాంపేజ్ వచ్చేసింది, వించెస్టర్ వచ్చేసింది, ఇమోటర్లు 3 ఇమోట్స్ వచ్చేసాయి. మాక్సిమం ప్రతి తీసినట్టు. ఇప్పుడైతే వెళ్ళి మనం బండ్లు అయితే వేసుకుందాము. అండ్ మామ ఇది వచ్చేసి మనకి మెయిల్ బండ్లు అనమాట. అదే ఈ బండ్ల పేరేంటి మామ, సంథింగ్ ఏదో బీస్ట్ సంథింగ్ ఏదో బీస్ట్ సంథింగ్ ఏదో ఉంది, రియల్ బీస్ట్ మామ. అదే బండ్లు అయితే మనము ఎక్విప్ చేసుకుందాము. ఎక్విప్ చేసుకొని లాబీలోకి వెళ్దాం. చూడండి మామ మనకి లాబీలో బండ్లు అయితే ఇట్లా ఉంటుంది. బాగుంది కదా మామ బండ్లు, నిజంగా నాకైతే నచ్చింది ఇది. ఈ కార్నివల్ రింగ్ అని విన్నాను కానీ ఓకే బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక 1 అవర్లో ఉందన్నమాట ఈ ఈవెంట్. ఏమంటారు ఎలోక్ది, డీజే ఎలోక్ది. అండ్ మీరు కానీ నా గివ్వేలో పార్టిసిపేట్ చేసి అకౌంట్ని గెలుచుకుందాం అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ఎల్సీ నెక్స్ట్ వన్. అండ్ బాయ్ బాయ్.